తిరుపతిలో నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణాన్ని నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించారు అని షాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సుమారు 9.5 కోట్ల వ్యయంతో షాప్ నిధులతో స్టేడియం నిర్మాణం పూర్తయిందని చెప్పారు. రంజీ టోర్నమెంట్ ఆడే స్థాయిలో మైదానాన్ని అభివృద్ధి చేసినట్లుగా వెల్లడించారు. ఈ క్రీడా ప్రాంగణంలో క్రికెట్తో పాటు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు నిర్వహించేందుకు అలాగే పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంలో క్రీడలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఇక తిరుపతి నగరాన్ని క్రీడా హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని రవినాయుడు పేర్కొన్నారు. టౌన్ కి గ్రౌండ్ లేదనే పరిస్థితుల్లో గతంలో ఉండేది. గతంలో స్మార్ట్ సిటీ దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచనకు వచ్చినప్పటికీ నిధుల కొరతతో కొన్ని ఇబ్బందులతో దాన్ని పక్కన పెట్టడం జరిగింది. దాని తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ గారు వాళ్ళతో మాట్లాడడం, దీన్ని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ టేక్ ఓవర్ చేయడం, దాదాపు 9.5 కోట్ల రూపాయలు శాప్ ద్వారా అంటే సిఎస్ఆర్ సెస్ ద్వారా ప్రభుత్వం ఏదైతే నిధులు ఉన్నాయో నిధులు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిధులతో పని లేకుండానే ఈ గ్రౌండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వివిధ కంపెనీలను అప్రోచ్ అయ్యాం. ఈ శాప్కి రావాల్సిన సెస్సుని వేరే డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన సెస్సును కూడా ఆ డిపార్ట్మెంట్లో మంత్రులతో వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఆ నిధులను కూడా సమకూర్చి దీన్ని పూర్తి చేయడం జరిగింది. ఇది ఒక క్రికెట్తోనే పరిమితం కాదు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ గేమ్స్ను ఇక్కడ ఆడుకునే విధంగా దానికి కోర్స్ కూడా రెడీ చేయడం జరిగింది. దాంతోపాటు పిల్లల్ని ఇక్కడ ఏదైతే కిడ్స్ని ట్రైన్ చేయడానికి అకాడమీని కూడా ఇక్కడి నుంచే రన్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా 5 టర్ఫ్లు ఏదైతే ఉందో అవి కూడా రెడీ చేయడం జరిగింది. దాంతోపాటు పేరెంట్స్ వాకింగ్ చేసే విధంగా పిల్లల్ని ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూర్చునే విధంగా వాకింగ్ కూడా ట్రాక్ రెడీ చేయడం జరిగింది. మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇదే ప్రాంతంలో యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర జరుగుతున్న టైంలో ఒక స్టూడెంట్ క్వశ్చన్ వేశారు, ఇక్కడికి ఒక మంచి గ్రౌండ్ లేదు, గ్రాస్ గ్రౌండ్ లేదు,